కొంచెం లేట్ అయినా ఇలా ఉడకబెట్టుకుంటేనే కూర అనేది బాగుంటుంది. టమోటో, ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసాం. ఇప్పుడు ఇది అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, తెల్లగడ్డ, చెక్క, లవంగా అన్నీ కలిపి మసాలా కొట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర, అంటే కడపలో. ఇప్పుడు ఆ పేస్ట్ వేద్దాం. దీంట్లో ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఆనియన్స్, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయించింది, చెక్క, లవంగా, అన్నీ, అల్లం, ముఖ్యంగా అల్లం అన్నీ కలిపే కొట్టేశాను ఫ్రెండ్స్. కొబ్బరి, లైట్గా కొబ్బరి అవన్నీ వేసి కొట్టాను. ఇది వేసి బాగా కలబెట్టేద్దాం. ఇది అయిపోయినాయి. అంతా ఉడికాక వాటర్ వేస్తాం ఫ్రెండ్స్. మసాలా బాగా పట్టుని వేసేసాం మసాలా. సగం వేసుకుని కలుపుతో తినాలి. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, పూర్ణకి కోసం మన వాటర్ వచ్చింటుంది. ఫస్ట్ ఉప్పు, పసుపు వేస్తాం ఫ్రెండ్స్. కుక్కర్ ఏం పెట్టట్లేదు. కుక్కర్ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్, డేక్షాలోనే చేస్తాను. ఫస్ట్ ఉప్పు, పసుపు వేసేసి ఇంకా వేయించేస్తాను. మసాలా అయితే ఆల్రెడీ తెచ్చాను ఫ్రెండ్స్. పెసరపప్పు, బియ్యం చేసుకున్న రైస్లోకి ఇప్పుడు బెల్లం సిరప్ వేసాం కదా. నెక్స్ట్ చూడు ఇక్కడ అది అట్లా కలబెట్టండి. ఇక్కడ నెయ్యి వేసాం పవన్. అందులో చూడు బాగా చిత్తగొట్టిన యాలకులు 4, జీడిపప్పు 10-12 జీడిపప్పులు, కిస్మిస్లు ఒక గుప్పెడు, ఎక్కువ ఉన్నా బాగుంటాయి. బాగా వేసుకొని రైస్లో వేసుకున్న తర్వాత పాలు కలపాలి. రైస్లో వేడి మీరు పాడవుతాయి కదా, కొంచెం చల్లారిన తర్వాత సరిపోయిందని చూడు. బాగా వేడి ఉంది కాబట్టి వెంటనే వేడి అయిపోయినాయి. నువ్వు చేయి పక్కకు పెట్టుకో. తీసేనా ఇదంతా చూడు నెయ్యి అనమాట, మన ఇంట్లో కాచిన నెయ్యి. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం పైనుంచి పాలు పోస్తాం చూడు. ఓకే, ఇంకంతా కలబెట్టేస్తే మనం స్టవ్ ఆపాం కాబట్టి పాలు ఏం చెడిపోవు. ఓకేనా?